రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు కోరారు. సోమవారం విశాఖ రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, ప్రస్తుతం ఉన్న చట్టాలను మార్చవద్దన్నారు. రైల్వే కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు చెల్లించేలా యాజమాన్యమే బాధ్యత వహించాలని, కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయం కల్పించాలని, మహిళలకు భద్రతతో పాటు కార్మికులకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటం చేస్తున్నామని, తక్షణమే రైల్వే ఉన్నత అధికారులు తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దుర్మార్గమైనటువంటి మేనేజ్మెంట్ వెర్షన్ ఉందండి. కనీస వేతనాలు కూడా ఇప్పటికి ఎవరికి అమలు చేయలేదు. ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏది కూడా సక్రమంగా కట్టట్లేదు. అడిగినట్లయితే మెడబెట్టి బయటకు తోసేయడం జరిగింది. ఇప్పటి వరకు యూనియన్ ద్వారాగా మేము కొన్ని పోరాటాలు చేస్తున్నాం. అలాగే కనీస వేతనం అడిగినందుకు ఆ యూఓటీ ఆపరేటర్లని ఒక 8 బయటికి తీసేయడం జరిగింది. తీసిన తర్వాత ఈ సంవత్సరం వాళ్ళకి 3 ఇయర్స్ పనిచేశారు అక్కడ. ఈ సంవత్సరం జనవరిలో 24ని జాయిన్ అయినట్టుగా 2 సంవత్సరాలు క్యాన్సిల్ చేసి సీనియారిటీ రీసెంట్గా తీసుకున్నట్టు వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే మిగతా అక్కడ 16 కాంట్రాక్టులు పనిచేస్తున్నాయి. ఆ పనిచేసిన కాంట్రాక్టులో కూడా కొంతమంది కాంట్రాక్టులు ఎత్తేయడం జరిగింది. ఆ వర్కర్లు మేము గట్టిగా యూనియన్ ద్వారాగా మేము మాట్లాడితే ఆ వర్కర్లే సీనియారిటీ కట్ చేసి పనిలో పెట్టుకోవడం జరిగింది. సీనియారిటీ ఎందుకు కట్ చేశారని అడిగితే మీ ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదని ఇటువంటి దుర్మార్గాలు ఉన్నాయండి. అలాగే 3 సంవత్సరాలు కంప్లీట్గా పనిచేసిన ఏ ఒక్కరికి కూడా స్కిల్ రేట్ అనేది ఇవ్వలేదు. మేము గతంలో లేబర్ కమిషనర్ వారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అలాగే ఇదే డిఆర్ఎం ఆఫీసులో కూడా గతంలో మా పెద్దలు మా బాధలు విన్నవించుకొని లెటర్ ద్వారాగా ఇవ్వడం జరిగింది. దానికి సరైన స్పందన లేదు. ఆ రైల్వే వేగంలో మాకేంటంటే 3 రకాలైన కాంట్రాక్టులు ఉన్నాయి. రైల్వే నుంచి బీసీఎల్ నుంచి తుమ్మన్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళేమో 16 సబ్బులు ఇచ్చారు. 16 సబ్బులు ఇచ్చి ఇలాగే కాంట్రాక్ట్ లాస్ వచ్చిందని కొంతమంది మాకు మేనేజ్మెంటు కంపెనీ మాకు బిల్లులు ఇవ్వట్లేదని కాంట్రాక్టులు ఎత్తేయడం జరిగింది. అలాగే కొంతమందిని కాంట్రాక్టులు కూడా ఇబ్బంది పెట్టి కలకత్తా హెడ్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడకుండా అని చెప్తే హెడ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సరైన రెస్పాన్స్ లేదని చెప్పి వాళ్ళు తిరిగి రావటం, ఆ వచ్చిన వాళ్ళ కాంట్రాక్ట్ని పంపించేయడం, కొంతమంది 2 నెలలు 3 నెలలు చేసిన కార్మికులు కూడా ఈరోజు రోడ్డు మీద వేయడం జరిగిందండి. ఇటువంటి వాటిలో మా డిమాండ్స్ కాంట్రాక్టర్ పోయిన వర్కర్స్ పనిలో ఉండాలి, విధుల్లో ఉండాలని మా డిమాండ్స్. పిఎస్ఐ అనేది కరెక్ట్గా కట్టాలని ఇదొక డిమాండ్స్ అండి. అలాగే లోకల్ ఎంప్లాయ్మెంట్ లేదండి. ఎక్కడో బీహార్ నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు పెట్టి లోకల్గా ఉన్న కార్మికులు ఎవరిని కూడా ఉంచట్లేదు. ఉన్నోళ్ళు ఉంచట్లేదు, లేనోళ్ళు తీసుకోవటం లేదు. లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇది మాదొక డిమాండ్ అండి. లోకల్ వాళ్ళు తీసుకోవాలని. తర్వాత మినిమం వేజ్ కనీస వేతనం ఇమ్మని, పనికి తగ్గ వేతనం ఇమ్మని మేము పోరాటం చేస్తున్నాం. సంవత్సరం నుంచి చేస్తున్నాం. ఇప్పటికి వచ్చి అది ఏది కూడా అమలు చేయలేదండి.